తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాపు, మున్నూరు కాపు, పటేల్ క్రికెట్ క్రీడాకారులు, అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవి పటేల్. మరి ఈరోజు మన పద్మభూషణ్ అవార్డు గ్రహీత కల్నల్ సికే నాయుడు గారి మన మొట్టమొదటి ఇండియన్ కెప్టెన్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్గా పిలిచేవారు. మరి ఈరోజు ఇది సికే నాయుడు గారి ఫౌండేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్ లకాకుల శ్రీనివాసరావు గారు, మన జనరల్ సెక్రటరీ మన తోట శ్రవణ్ కుమార్ గారు, మరి కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పటేల్ సంఘం మరి ఆర్వి మహేందర్ కుమార్ గారు, మరి పటేల్ సంఘం ట్రెజరర్ ఆకుల బాలకృష్ణ గారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మనకు సికే నాయుడు గారి స్పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ఈ సంవత్సరంలో మనము ప్రారంభం కానుంది. మరి దానిలో మనము సికే నాయుడు గారి గురించి కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. మరి వారు ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా 1902వ సంవత్సరంలో ఆయనకు 58 సంవత్సరాలు వచ్చే వరకు కూడా క్రికెట్ ఆడినారు. మనకు 1932లో క్రికెట్ కెప్టెన్గా మొట్టమొదటి ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా వారు ఎన్నికైనారు. 58 సంవత్సరాల వరకు వారు ఆడడం జరిగింది. 58 సంవత్సరంలో క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా 6 కొట్టినప్పుడు లాస్ట్ స్టేజ్లో లండన్ యువరాణి ముందు బాల్ పడితే అప్పుడు సికే నాయుడు గారిని లండన్ పిలిచి వాళ్ళు క్లబ్లో మెంబర్షిప్ ఇచ్చి వారికి ఘనంగా సన్మానం కూడా వారు చేయడము జరిగింది. మరి సికే నాయుడు గారిని గత 16 సంవత్సరాలుగా సికే నాయుడు గారి స్పోర్ట్స్ ఫౌండేషన్ ద్వారా ఘనంగా స్మరించుకుంటూ మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం మనము క్రికెట్ మనకు టోర్నమెంట్ వారి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది నవంబర్ ఏదైతే ఇప్పుడు ఈ టోర్నమెంట్లో పాల్గొనే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన మున్నూరు కాపు పటేల్స్ కాపులు మాత్రమే దీనిలో మీరు క్రికెట్ జట్టుగా ఏర్పడి ప్రతి జిల్లాకు ఒక జట్టుగా మాత్రమే మీరు దీనిలో ఎంట్రీ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దానికి ఎంట్రీ ఫీజు అనేది ఏం లేదు. నవంబర్ 30 తారీఖు నాడు మనకు 30 తారీఖు లోపల మీరు ఎన్ని క్రికెట్ టోర్నమెంట్ జట్లు వస్తే వారితోని ఈ స్పోర్ట్స్ క్రికెట్ మనకు నిర్వహించడం జరుగుతుంది. మరి దానిలో మనకు ఏదైతే డిసెంబర్ 19 తారీఖు నుండి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మరి డిసెంబర్ మనకు 28 తారీఖు రోజున గెలిచిన జట్లకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమము సికే నాయుడు గారి ట్రోఫీని ప్రదానం చేయడం జరుగుతుంది. మరి మన దీనిలో ప్రతి ఒక్కరు కూడా దూరం ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకు అకామిడేషన్, భోజన వసతి మనకి క్రికెట్ టోర్నమెంట్ వారు యాజమాన్యం కల్పించడం జరుగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరు కూడా కాపులు, మున్నూరు కాపులు, పటేల్స్ అందరూ జిల్లాకు ఒక జట్టుగా ఏర్పడి ఈ సికే నాయుడు గారి టోర్నమెంట్లో ప్రతి ఒక్క జట్టు పాల్గొని మనకు మొట్టమొదటి కెప్టెన్ మన క్రికెట్ ఇండియన్ కెప్టెన్ కాబట్టి వారిని స్మరించుకుంటే టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో ప్రతి ఒక్క కాపులు, మున్నూరు కాపులు అందరూ కూడా ఒక అసోసియేషన్ ఏర్పడి దాని ద్వారా అందరికి కూడా ఘనంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ జరపడానికి కోసం ముందుకు వచ్చినారు. దానిలో మరి లకాకుల శ్రీనివాసరావు గారు జనరల్ సెక్రటరీ, మన తోట శ్రవణ్ గారు, వీరి సారథ్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవంబర్ 30 లోపల మీరు ఈ జట్లు అన్ని కూడా ఎంట్రీ చేసుకోవాలని కూడా నేను కోరుచున్నాను. జై కాపు, జై మున్నూరు కాపు, జై పటేల్.